బ్రహ్మదేవుడు కేవలం 100 సంవత్సరాలే బ్రతుకుతాడు. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 1 ఆఫ్ ద సిరీస్ ద యుగా ఫైల్స్. ఈ సిరీస్ లో మనం యుగాల సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా షార్ట్ సిరీస్, కేవలం 4 రీల్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. బ్రహ్మ లైఫ్ స్పాన్ కేవలం 100 సంవత్సరాలు మాత్రమే, కానీ అది మనుషుల సంవత్సరాలు కాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని సింపుల్ గా చెప్తాను వినండి. మనం ఉంటున్నది కలియుగం. దీనికన్నా ముందు సత్యత్రేత ద్వాపర యుగాలు అయిపోయాయి. ఇలా 4 యుగాలు ఒక సైకిల్ ని ఒక మహాయుగం అంటాం. ఇలాంటి 71 మహాయుగాలు అంటే 71 సార్లు ఈ 4 యుగాలు రిపీట్ అయితే దాన్ని ఒక మనవంతరాన్ని అంటాం. ఇలాంటి 14 మనవంతరాలు అంటే 71 మహాయుగాలు 14 సార్లు రిపీట్ అయితే దాన్ని ఒక కల్పం అంటాం. అలాంటి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రి అంటే ఒక కంప్లీట్ రోజు పూర్తవుతుంది. అలా బ్రహ్మ యొక్క 360 రోజులు అంటే దాదాపు 720 కల్పాలు కలిస్తే ఒక సంవత్సరం పూర్తవుతుంది. అలా బ్రహ్మ 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. దీన్ని మనుషుల టైం లైన్ కు కనెక్ట్ చేస్తే 311.04 ట్రిలియన్ ఇయర్స్ వస్తుంది. మనం ఇప్పుడు బ్రహ్మ యొక్క 51వ సంవత్సరంలోని మొదటి రోజులో 7వ మనవంతరమైన వైవస్వత మనవంతరాలు 28వ మహాయుగంలోని 28వ కలియుగంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ మనకి వచ్చే కామన్ డౌట్, ఒకవేళ యుగాలు రిపీట్ అవుతున్నాయంటే రాముడు, కృష్ణుడు అండ్ విష్ణు దశావతారాలు మళ్ళీ వస్తున్నాయా? దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని గురించి కంప్లీట్ గా కాన్సెప్ట్ ఆఫ్ యుగాస్ అని 3 పార్ట్స్ లో వీడియో చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.